హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ బ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి కొత్తగా మీషో కంటెంట్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఆటోమేటిక్గా డిఎమ్స్ విష్ లింక్ యాప్ యూజ్ చేయకుండా ఏ విధంగా మనం పొందవచ్చు అనే దాని గురించి నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను. విష్ లింక్ యాప్ యూజ్ చేయకుండా అని ఎందుకన్నానంటే, విష్ లింక్ యాప్ యూజ్ చేయాలంటే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ అన్నా ఉండాలి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ అన్నా ఉండాలి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తారు? రారు కదా. మన కంటెంట్ నచ్చితే ఫాలో అవుతారు. కంటెంట్ నచ్చే వరకు మనం వీడియోస్ చేయాలి కదా. దీంట్లో మనం చేయొచ్చు, కంటెంట్ స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు ఫాలోవర్స్ లేకుండా కూడా కంటెంట్ స్టార్ట్ చేయొచ్చు, కానీ ఆటోమేటిక్గా డిఎమ్స్ మాత్రం రావు కదా. ఎవరైనా అడిగితే ఒకవేళ లింక్స్ అంటే మనం కోర్స్ జనరేట్ చేయడానికి మాత్రమే వస్తుంది, లింక్స్ ఇవ్వడానికి రాదు. లింక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎవరైనా మనం ప్రొడక్ట్ రీల్ పోస్ట్ చేస్తాం, పోస్ట్ చేసిన తర్వాత నచ్చినప్పుడు లింక్ అని అడుగుతారు. అడిగినప్పుడు మనము లింక్ ఇవ్వకుండా కోర్స్ ఇచ్చామనుకోండి, కోర్స్ ద్వారా మనకు మనీ జనరేట్ అవ్వదు. మనం పెట్టిన లింక్ ద్వారా ఎవరైనా క్లిక్ చేసి కొంటేనే ఆ లింక్ ద్వారా మనకు డబ్బులు పడతాయి. ఒకవేళ లింక్ ద్వారా కొనకుండా మనం కోర్స్ పెట్టి వాళ్ళు కోర్స్ ద్వారా కొంటే మనకు వాళ్ళు ఎంతమంది కొన్నా కూడా మనకు డబ్బులు పడవు అనమాట. కాబట్టి లింక్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకోసమని విష్ లింక్ యాప్ యూజ్ చేయకుండా మీషో కంటెంట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ చేస్తున్నప్పుడు మనం ప్రొడక్ట్స్ చూసినప్పుడు నచ్చినప్పుడు లింక్ అని కామెంట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా లింక్ వచ్చేస్తుంది అని చెప్తారు. అదే విధంగా వాళ్ళు విష్ లింక్ యాప్కి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వస్తుంది ఆ విధంగా. మనం విష్ లింక్ యాప్ కనెక్ట్ చేసుకోకుండా కూడా ఈ లింక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే విష్ లింక్ యాప్ కనెక్ట్ చేసుకోవాలని సబ్స్క్రైబర్స్ కావాలి. దీనికి 0 సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట. ఎవరు అవసరం లేదు, ఎంతమంది ఉన్నా, వన్ మెంబర్ ఉన్నా, 2 మెంబర్స్ ఉన్నా, ఎవరైనా సరే 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. నాకు చాలా యూజ్ అయింది లింక్స్ జనరేట్ చేసుకోవడానికి. కాబట్టి ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ వీడియోలోకి వెళ్తే, దీనికి కావాల్సినవి మీషో యాప్, ఇన్స్టాగ్రామ్ యాప్ అనమాట. మీషో యాప్ ఖచ్చితంగా కంటెంట్ స్టార్ట్ చేయాలంటే మీషో యాప్ పక్కా ఉండాల్సిందే. అండ్ ఇన్స్టాగ్రామ్ త్రో మనం ఇప్పుడు మీషోలో లింక్స్ ఏ విధంగా జనరేట్ చేసుకుంటాం అనే దాని గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనము ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి పేజ్ నేమ్ కొట్టాలి. ఇందులో మనకు ఫేక్ ఏది రియల్ ఏది అని ఒకవేళ డౌట్ ఉంటే అంతగా మీషో యాప్ పేజ్ కొట్టాలి. ఫస్ట్ మీషో యాప్ పేజ్ కొట్టిన తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు కదా, ఆ ఫాలోయింగ్లోకి వెళ్ళి మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి, ఆ పేజ్ ఓపెన్ చేయండి. డైరెక్ట్ ఓపెన్ చేయాలంటే దాంట్లో ఫేక్ రియల్ అని మీకు డౌట్ వస్తే మీషో యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఫాలోయింగ్లోకి వెళ్ళి మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి పేజ్ని ఓపెన్ చేయండి. ఆ పేజ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత బయోలో లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే దాంట్లో మీకు 3 లింక్స్ వస్తాయి. 3 లింక్స్లో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేయండి, అది డైరెక్ట్ మనం మీషో యాప్కి తీసుకెళ్తాను అనమాట. ఆ లింక్ క్లిక్ చేయండి, మీషో యాప్కి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ ద క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి ఉంటుంది కింద. దాన్ని క్లిక్ చేసినామనుకో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోవాలన్నమాట. అది మనం కొత్త నెంబరా పాత నెంబరా మీ ఇష్టం, అది ఏది పెట్టుకోవాలనుకుంటే ఆ నెంబర్ దగ్గర ఫోన్ నెంబరు, నేమ్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు మీషో క్రియేటర్ క్లబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం పైకి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్ డిఎమ్స్ అండ్ క్రియేట్ ద అఫిలియేట్ లింక్స్ ఆ విధంగా చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత పైన స్టార్టింగ్లో కనెక్ట్ విత్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది అనమాట. కనెక్ట్ విత్ ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేసిన మన ప్రొఫైల్ ఉంటుంది పైన, ఆ ప్రొఫైల్ కాడ కనెక్ట్ విత్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. కనెక్ట్ విత్ ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పాస్వర్డ్ అడుగుతుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే మీరు ఇప్పుడు కంటెంట్ ఎందులో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ పాతది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే దాంట్లో స్టార్ట్ చేసినా ఓకే, లేదు దీనికి సపరేట్గా ఒక అకౌంట్ పెట్టాలని అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ అండ్ దాని పాస్వర్డ్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పక్కన స్క్రీన్లో ఇస్తా ఏవేవి ఎనేబుల్ చేసుకోవాలని చెప్పేసి. ఆ స్క్రీన్లో ఉన్నవి ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వస్తాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసినామంటే మీకు డిఎం అని ఉంటుంది, దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కింద డిఫాల్ట్ కామెంట్ అని ఉంటుంది అన్నమాట. ఎవరైనా లింక్ అని క్లిక్ చేయందా డిఫాల్ట్గా మనం ఏం కామెంట్ ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ కామెంట్ మనం టైప్ చేసినా ఓకే, లేదంటే అది స్కిప్ చేసేయచ్చు. ఆటో డిఎం అనేది మనకు జనరేట్ అయిపోయి సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ త్రో మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిపోతాం. మీషో క్రియేటర్ అయిపోయినట్లే ఇప్పుడు మనం మీషో కంటెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా డిఎమ్స్ వచ్చేస్తాయి. సక్సెస్ఫుల్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం డిఎం జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం పోస్ట్ చేసుకోవచ్చు రీల్స్, మనం ఆల్రెడీ తీసుకున్న ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇవ్వచ్చు. పోస్ట్ చేసుకున్న తర్వాత అవి మనకు ఆటోమేటిక్ డిఎమ్స్ అని చెప్పేసి ఉంటుంది అని చెప్పాను కదా, దాంట్లో కనిపిస్తాయి అనమాట. కనిపిస్తే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం విష్ లింక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఆల్రెడీ విష్ లింక్ యాప్ యూజ్ చేసిన వాళ్ళ వీడియోస్ చూశాను, సేమ్ అదే విధంగా ఈ యాప్ కూడా అట్లనే ఉంటుంది. కాకపోతే దీనికి సపరేట్గా మనం యాప్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, ప్రతిసారి మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వచ్చి దాంట్లో లింక్ ఓపెన్ చేసి మనం వెళ్ళాలా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం అవసరం లేదు, మనం ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా మీషో కంటెంట్ క్రియేటర్లో జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోయిన తర్వాత నార్మల్గా మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే
మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి పైన రైట్ సైడ్లో కార్నర్లో మనకు ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఓపెన్ చేసినామనుకో దాంట్లో మొత్తం మనకు కింద హోము, పర్ఫార్మెన్స్, ఎర్నింగ్స్, అబౌట్ ఉంటుంది. అట్లది దాంట్లో పర్ఫార్మెన్స్లో మనం తీసిన వీడియోస్లో ఎన్ని క్లిక్ చేశారు, ఆర్డర్స్ ఎన్ని వచ్చాయి, సేల్స్ ఎన్ని వచ్చాయి, మనకు కమిషన్ ఎంత వచ్చింది అవన్నీ కనిపిస్తాయి. ఎర్నింగ్స్లో మనం ఏ విధంగా ఎర్నింగ్ చేసుకున్నాము, ఎంత వచ్చింది అవన్నీ కనిపిస్తాయి. హోమ్ అంటే ఏమని ఉంటుంది, హోమ్లో ఆటోమేటిక్ డిఎమ్స్ అని ఉంటాయి, అప్లైట్ లింక్స్ అని ఉంటాయి. ఆటోమేటిక్ డిఎమ్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోస్కి ఆటోమేటిక్గా లింక్స్ వెళ్తుంది కదా, అదే అనమాట ఆటోమేటిక్ డిఎమ్స్ అంటే. అప్లైట్ లింక్స్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాం కదా, ఆ స్టోరీలో మెన్షన్ చేసేది. యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్లో మనం లాంగ్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేసుకోవచ్చు మనం ఆటోమేటిక్గా ఎన్నైనా సరే. షార్ట్ వీడియోస్కి ఏంటంటే ఎవరైనా అడిగితే ఆ లింక్స్ని మనం పంపించవచ్చు. అట్లా ఆ విధంగా దీంట్లో అప్లైట్ లింక్స్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో మెన్షన్ చేసుకోవచ్చు, అండ్ ఫేస్బుక్లో మెన్షన్ చేసుకోవచ్చు. దాంట్లో ఏది అనేది మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఆప్షన్లో మనం పైన ఆ లింక్ జనరేట్ చేసి చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా ప్రాసెస్ కావాలి ఏ విధంగా అనేది డీటెయిల్గా అంటే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది మనకు నేను చెప్తుంటే మీకు అర్థం కాలేదు అని అనిపిస్తే మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసింది ఉంది, జాయిన్ అయ్యే వరకు ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి ఒక వీడియో ఉంది, ఆ వీడియో పెడతాను నెక్స్ట్. చూడండి. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.